గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. ఎవ్రీ డే విత్ జీసస్. యేసుతో ప్రతిదినం అనే కార్యక్రమానికి ప్రేమతో మీకు స్వాగతాన్ని అందిస్తూ ఉన్నాను. నిన్నటి దినాలు మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో 12వ వాక్యంతో మనం ఈ యొక్క మెడిటేషన్ టైంలో మనం స్టార్ట్ చేశాం. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచొచ్చు, దుఃఖించొచ్చు, మనపూర్వకంగా తిరిగిన రండి, ఇదే యెహోవా వాక్. దేవుడు మనల్ని ఆయన దగ్గర రావాలని అనే ఇన్విటేషన్, అనే ఆహ్వానాన్ని మనం పరిశీలన చేసుకున్నాం. దానికి కొంచెం ఎడిషన్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఈ రోజున. వర్స్ 13 ఇట్ సేస్ లైక్ దిస్: నీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృప గలవాడునై ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను గాక మీ హృదయం చింపుకొని ఆయన తట్టు తిరిగిడి. ఈ వచనం 2 విషయాలు మనకు చూపిస్తుంది. ఒకటి, దేవుని యొక్క క్యారెక్టర్ని చూపిస్తుంది, ఆయన ప్రేమతత్వాన్ని చూపిస్తుంది. రెండవదిగా మనం ఎలాంటి చేంజ్ని కలిగి ఉండాలి, ఏ చేంజ్ని మన నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది కనిపిస్తుంది. ఒకటి, దేవుని యొక్క క్యారెక్టర్, దాన్ని మనం ఏమాత్రమో తక్కువగా చూడక్కర్లేదు. హీఈస్ ది బెస్ట్ ఇన్ లవింగ్, ఇన్ ఫర్గివింగ్ అండ్ యాక్సెప్టింగ్. దేర్ ఇస్ నన్ లైక్ హిమ్. సో దేవుని మనం ఏమాత్రం తక్కువ ఆలోచించగల. రెండవది మన సైడ్, అది మన ఆస్పెక్ట్. మనం ఏ విధంగా మనం ప్రభుకి అప్రోచ్ అవ్వాలి అని అంటాడు ఇక్కడ, మీ వస్త్రములను కాక హృదయాన్ని చింపుకొని. అంటే కంప్లీట్గా మనల్ని దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే గనక ఇంటర్నల్ రిపెంటెన్స్. దేవుడు మన నుంచి హృదయపూర్వక పశ్చాత్తాపాన్ని, అంటే మనము నొప్పించుకొని దేవునికి మనకి మధ్యలో ఏమి మన రిలేషన్స్ పాడవటానికి కారణంగా ఉన్నాయి, మన మాట తీరా, మన పద్ధత, మన ప్రవర్తన, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ఇంటర్నల్ రిపెంటెన్స్ ని దేవుడు కోరుకుంటున్నాడు. ఇట్స్ నాట్ మీరు వస్త్రాలు చింపుకునే రిచువల్ దేవుడు కోరుకోవట్లా. ఇంటర్నల్ గా మనం సంపూర్ణంగా మారి ప్రభుకి ప్రీతికరమైన వారంగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. అండ్ సెకండ్ థింగ్ ఈస్ ఆయనతో తిరిగిడి. అంటే ప్రభువు నుంచి మనల్ని ఏం దూరం చేస్తుందో, లేదా ప్రభు నుంచి మనం ఏ వ్యతిరేకంగా నడిచేలానికి మనం ప్రేరేపించి ప్రోత్సహిస్తుందో దాన్ని విడిచిపెట్టి ప్రభు తట్టు మనం తిరగాలి అని దేవుడు మనకు కొంచెం కోరుకుంటున్నాడు. సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఈ రోజున ఒకవేళ పొరపాటున మన ప్రభువుకి దూరం అయిపోతున్నట్లయితే, ఏ కారణం చేతనైనా ప్రభు దూరం అయిపోతున్నట్లయితే, ప్రభుత్వ సమయాన్ని గడపలేని వారంగా ఉంటూ, లేకపోతే మన మాట తీరు, మన పద్ధతి, నడవడిక, ప్రవర్తన ఏదైనా ప్రభువుని ఆయాసపరుస్తూ ఆయన మనసును బాధపడుతున్నట్లయితే, టేక్ దిస్ ఫాస్టింగ్ టైమ్ యాజ్ అ టైమ్ టు టర్న్ టువర్డ్స్ గాడ్. దేవునితో తిరిగే వారముగా, నిజమైన పశ్చాత్తాపంతో తిరిగే వారముగా, ప్రభువుని మెప్పించగలిగేలాగా మనం తిరిగే వారంగా మనం కార్యం చేసుకుందాం. దేవునికి ఏమా మధ్యలో మరి ఏమీ ఉండకుండా దేవుడు మనము ఒక మంచి అన్యోన్య సహవాసం గల వారంగా నడుచుకునేడానికి ఈ ప్రే టైమ్స్ ని ప్రిపేర్ చేసుకుందాం. మే గాడ్ బ్లెస్ us. ఈ ప్రార్థన సమయాల్లో మనం దేవునికి ఇంకా దగ్గర కాగలడానికి తగిన ఘనమైన ఉన్నత వాతావరణం దేవుడు మన విషయంలో కలుగజేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యువర్ ప్రేయర్ టైమ్ ఫర్ హిస్ గ్లోరీ. ఆమేన్.